హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాలు అంటే జిల్లా కలెక్టరేట్లు, అలాగే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క కార్యాలయాలకు ఇప్పటికే 982 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ 982 పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం ప్రారంభం కావడం జరిగింది. ముందుగా ఒక జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా ఏదైనా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా కేవలం రూ. 399కే కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాము. దీంతో పాటుగా ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో కేవలం రూ. 99కే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఈ కోర్సులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. అలాగే యాప్లో ఆర్ఆర్బీ ఏఎల్పి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి ప్రత్యేకంగా కోర్స్ అనేది రూపొందించడం జరిగింది. అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ మరియు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు ఈ కోర్సులు తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరు అభ్యర్థులకి కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, తాజాగా రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 7 ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అనేవి 7 ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి ముందుగా విడుదల చేయడం అయితే జరిగింది. ఈ జిల్లాలో అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్స్ని డైరెక్ట్గా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్లో ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లికేషన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ ఆఫీస్, పార్వతీపురం, మన్యం జిల్లా అనేటువంటి ఆఫీస్ అడ్రస్లో డైరెక్ట్గా వెళ్ళి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 8 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మొత్తం 7 ఉన్నాయి. ఇందులో కలెక్టర్ ఆఫీస్లో 2 పోస్టులు ఉంటే, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక 4 పోస్టులు ఉన్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా జిల్లా కలెక్టర్ యొక్క కార్యాలయంలో 2 పోస్టులు ఉంటే, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ఆఫీసుల్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీస్లో ఒక పోస్ట్ ఉంది. వీటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీన్ని కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూ అనేది జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు అనేది డిసెంబర్ 31, 2023 నాటికి కలిగి ఉండాలి అని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలను 8 నెలల కాలానికి తీసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి రిలీజ్ చేసినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా చూసి అర్హత, ఆసక్తి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే
తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా వస్తుంటాయి గనక, ఇంకా ఏదైనా జిల్లాలో ఇలాంటి నోటిఫికేషన్ వస్తే ఛానల్‌లో చెప్తాను. కాబట్టి ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.